సాఫ్ట్వేర్ ఉద్యోగి సాఫ్ట్‌గా ఉన్నాడని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లను కట్టబెడితే బండకు రాకి చంపిన దుర్మార్గుడు. ఆ రోజు అసలు ఏం జరిగింది? వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అనేది తెలుసుకుందాం. ఆ రోజు మనకు డ్రైవర్ చెప్పిన విషయాలు ఇవన్నీ. వాళ్ళు నల్గొండ నుంచి గుర్రంపూడి మండలం వెంకటాపురం గ్రామానికి వెళ్లారు. అరుణ మామయ్యలున్నారు. అక్కడ వాళ్ళని కలిసి దాని తర్వాత నాంపల్లి మండలం దామెర గ్రామానికి చేరుకొని వరకట్నం కింద ఇచ్చిన భూమిని పరిశీలించి కాస్త సమయం గడిపారక్కడ. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళాల్సింది పెద్దఊర మండలం పులిచెర్ల గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మిత్తి పైసలు అడిగారంట అరుణ వాళ్ళ బాబాయిని. అక్కడ డబ్బుల కోసం వెళ్ళాలి. కానీ అక్కడ ప్లాన్ చేసి మహేందర్ గుర్రంపూడి మండలం ముల్కలపల్లి గ్రామానికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య అప్పటికి ఘర్షణ మొదలైందా లేక వేరేదేమైనా జరిగిందా అనేది తెలియలేదు మనకు. ముల్కలపల్లి గ్రామం వెళ్ళిన తర్వాత డ్రైవర్కి 500 రూపాయలు ఇచ్చి, నువ్వు గుర్రంపూడి వెళ్ళి నువ్వు తినేసి మాకు పార్సల్ తీసుకొని రా, కానీ నువ్వు ఇప్పుడే రాకు, నేను కాల్ చేస్తా, నువ్వు తిరిగి రా అని చెప్పాడంట. మా వాళ్ళు వస్తున్నారు, మాట్లాడేది ఉంది, నేను వాళ్ళతో పని పూర్తయిన తర్వాతనే నీకు కాల్ చేస్తాను, నువ్వు అక్కడే కూర్చో. వాళ్ళ వారసత్వం భూమి ఉంది, అదైతే ప్లేస్ ఉందో అరుణని అక్కడ తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందో మనకి ఇంకా నిర్ధారణ జరగలేదు. కానీ అరుణని అతి కిరాతకంగా చంపి బండకి రాకి అలాగే కాల్చాడు. చంపిన ప్లేస్లో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా పగిలిన గాజులు, చున్నీ, చెప్పులు ముందు జాగ్రత్తతోనే బ్యాగులో పెట్టుకొని డ్రైవర్కి కాల్ చేశాడు. మా ఆవిడకి ఇట్లా ఫిట్స్ వచ్చి పడిపోయింది, నువ్వు కార్ తీసుకొని రా, వెంకటాపురం గ్రామానికి వెళ్ళాలి, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, క్లినిక్ కోసం అక్కడికి మనం తీసుకెళ్లాలని చెప్తే డ్రైవర్ హఠాత్తుగా వచ్చేసాడు. తను రివర్స్ చేసే అంత లోపట్లనే వెనక డోర్ తీసి డెడ్ బాడీని దాంట్లో వేసి ముందు కూర్చున్నాడు. పోయేటప్పుడు రహదారిలో డ్రైవర్ చెప్పిన మాటలు ఏంటంటే, నేను అక్కడే ఆగిపోతా, నువ్వు తిరుగు ప్రయాణం వెంటనే మొదలుపెట్టు అని డ్రైవర్ చెప్పాడంట ఈ మాటలు. కానీ వెంకటాపురం వెళ్ళిన తర్వాత డెడ్ బాడీని దించి అక్కడ గ్రామస్తులని మాయమాటలు చెప్పి నమ్మించాలనుకున్నాడు. ఫిట్స్ వచ్చి పడిపోయింది, నేనేం కొట్టలేదు, చంపలేదు అని జూట మాటలు చెప్పే విషయంలో వెంకటాపురం ప్రజలకి ఆల్రెడీ ఆ గాయాలు చూసి అర్థమైంది వీడే చంపాడని. కానీ ఆ మాటలు నేను చంపలేదు అని వాగ్దానానికి దిగినా కూడా గ్రామస్తులు ఆ దెబ్బలను చూసి వీడే చంపాడని పర్టికులర్గా పట్టుకొని బంధించేసరికి నేనే చంపాను అని వెంకటాపురం గ్రామంలో ఉన్నప్పుడే మహేందర్ ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు తను ఏమంటున్నాడు అంటే, డిఎస్పి వెరిఫికేషన్లో చెప్పింది ఏంటంటే, అరుణని హత్య మార్చడానికి భూ వివాదం అని చెప్తున్నాడు. అసలు పాయింట్ ఏంటంటే, వరకట్నం కింద ఇచ్చిన భూమి ఆల్రెడీ మహేందర్ పొంట పట్ట అయ్యింది. ఇది ఇప్పుడంటే హత్యకు ముందు 15 రోజుల ముందే. ఎందుకంటే అరుణకు మాయమాటలు చెప్పి, నువ్వు ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాను, కడారి అరుణ ఎవరు అని అడుగుతున్నారు, నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నా, తిరిగి నా మీద రిజిస్ట్రేషన్ చెయ్యి, నేను దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తానని చెప్పి తను ల్యాండ్ తన పొంట పట్ట చేసుకున్నాడు హత్య జరిగే 15 రోజుల ముందే. కానీ రిజిస్ట్రేషన్ ఎవరి పొంట అవుతుందో వాళ్ళే కదా భూమి అమ్మాల్సింది, అరుణ ఎందుకు అడ్డుపడతారు? అసలు పాయింట్ ఏంటంటే, మహేందర్ రెండో సెటప్కి అయినా ప్లాన్ చేసి ఉండాలి, లేదా ఫైనాన్షియల్గా అయినా ఇబ్బంది పడి ఉండాలి, లేదా అరుణపై బోర్ అయినా కొట్టి ఉండాలి. కానీ వాళ్ళిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకడు 3 years బాబు, ఒక తర్వాత ట్విన్స్, ఒక పాప పాలు మర్చింది కానీ బాబు ఇంకా పాలు మరవలేదు. వాళ్ళకు న్యాయం జరగాలని మేము 3 రోజులు కొట్లాడినా కూడా వాళ్ళకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు ఫ్యామిలీ. ఎందుకంటే కస్టడీలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసినా అది చట్టానికి విరుద్ధమని పోలీసులు సాకులు చెప్పారు. ఎందుకంటే తన పిల్లలకు తను చేస్తే చట్టానికి విరుద్ధం ఎలా అవుతుంది? తను ఎప్పుడైతే బయటకు వచ్చే ల్యాండ్ ఎక్కడ అమ్ముతారో అని బాధిత కుటుంబాలు ఆరోపణ చేయడం వల్ల ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా తను ఎక్కడి వరకు జరగలేదు. దాని అనంతరం మహేందర్ తల్లి పొంట ఉన్న 6 ఎకరాల భూమిని పిల్లల పొంట చేసి ఏదో ఒక దారి అని చూపించారు. కానీ ఈ హత్య వెనుక ఏంటి, అసలు కారణాలు ఏంటో ఇప్పటివరకు బయటపడలేదు. నిజాలు పోలీస్ ఇంట్రాగేషన్లో తేలుతాయి. ఇది ఇప్పటివరకు జరిగిన విషయం. అయితే మనకి ఎక్కడ ఇది ప్లాన్ చేసి జరిగిన హత్య కాదు, హఠాత్తుగా జరిగిన హత్యనే ఇది. అసలు ప్లాన్ వేరు,
జరిగింది వేరు. వాళ్ళు వచ్చింది వడ్డీ డబ్బుల కోసం, కానీ జరిగింది ఇక్కడ హత్య.